చేసి ఉందో లేదో, నీ మనసులో ఇంకెవరన్నా ఉన్నారో లేదో తెలియకుండా నేనని చెప్పడం ఇష్టం లేక అయిపోయింది. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు అమెరికా వెళ్ళిపోతావేమో అని భయంతో చెప్తున్నాను. ఎన్నేళ్ళు ఏమైపోయావు వెంకీ? నాకు ఉద్యోగం రాగానే నేను పెళ్లి చేసుకొని ఊరొచ్చాను. అప్పటికే మీరు ఇల్లు మారిపోయారని తెలిసి మీ అడ్రస్ కోసం నీ ఫ్రెండ్ లక్ష్మి ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు వచ్చావేంటి వెంకీ? పాముని పూజ చేయడము అంటే ఏదో అర్థం పర్థం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు. పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధం చేస్తుంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి. అసలు దేవతలు ఎవరికీ కూడా పాముతో సంబంధం లేకుండా ఉండరు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు. పరమశివుడు నాగాభరణుడై మెడలో పాములు వేసుకుంటాడు, చేతులకి కూడా పాములు కంకణాలుగా పెట్టుకుంటాడు.